రీసెంట్‌గా 'శివజ్యోతి' గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే కాస్ట్‌లీ బిచ్చగాళ్ళం, అడుక్కుంటున్నామనే విధంగా ఆమె వ్యాఖ్యలు చేయటం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం అవ్వటం చేత తను క్షమాపణ కోరుతూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కానీ ఈ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత కూడా తనలో పశ్చాత్తాప భావం లేదనేది చాలామంది కామెంట్ రూపంలో వెలిబుచ్చడం జరిగింది. భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ కూడా ఒక్కసారైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని భావించడం జరుగుతుంది. అలాంటి ప్రసాదం పైనే ఇలాంటి కామెంట్లు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఎంతోమంది ఎన్నో మత విశ్వాసాలను గౌరవించి ఆచరించడం కూడా జరుగుతుంది. కానీ ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే మేము భక్తులు అంటూ చెప్పుకుంటూ ఈ ధర్మం పట్ల, ఈ దేవతా మూర్తుల పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించడం, జోక్స్ వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చాలా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో సెలబ్రిటీస్‌మని చెప్పుకుంటూ 10 మందికి చెప్పే స్థితిలో ఉండి కూడా అలాంటి వాళ్ళే ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల చాలా తీవ్రమైన దుమారం వ్యక్తమవుతుంది. తాను వెంకటేశ్వర స్వామి భక్తురాలినని చెప్పేసి, ఇప్పుడు తాను అనుభవిస్తున్న సిరి సంపదంతా కూడా స్వామివారి ప్రసాదమే అని చెప్పి, నేను ప్రతిరోజు స్వామివారిని పూజిస్తా, వెంకటేశ్వర స్వామివారికి పరమ భక్తురాలినని చెప్పుకుంటూ ఈమె స్వామివారి ప్రసాదం పైనే ఈ వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మన మతంలోనే ఉంటూ, మన ఆచార వ్యవహారాలను పాటిస్తూ, మన దేవి దేవతలనే పూజిస్తూ, వాళ్ళపైన జోక్స్ వేయటం అనేది చాలా ప్రశ్నించాల్సిన విషయంగా ఇది భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.